ఇవన్నీ కూడా పెయింట్ వేసేసాను కదా. ఇప్పుడు ఇలా ఉంటే ఇది నాకు కంప్లీట్ అయినట్టుగా అనిపించలేదు. అందుకని ఇక్కడ నేను ఒక చిన్నది ఇలా రౌండ్ ఒక చిన్న సర్కిల్ని గ్రీన్ కలర్తో వేశాను. డిజైన్ అయితే ఇంతవరకే ఉంది, కానీ మనకి కంప్లీట్ అవ్వనట్టుగా అనిపిస్తే మనం డిజైన్ని మరింతగా ఇలా పెంచుకోవచ్చు. మొత్తం అన్ని సర్కిల్స్కి కూడా ఇలాగా ఈ సన్నటి బ్రష్ తోటి ఇలాగా సర్కిల్స్ వేసుకోవాలి. మెరూన్ కలర్ తీసుకుని మనం ఈ పికాకు బాడీ లోపలంతా కూడా సన్నటి లైన్స్ కింద ఇలాగా గీసుకోవాలి. లోపల అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇవి ఉన్నాయి కదా ఈ ఫెదర్స్ లోపల మళ్ళీ ఒక మళ్ళీ మనం ఇలాగా మొత్తం అన్నిటికీ కూడా ఇలాగా ఈ రెడ్ కలర్ తోటి ఒకసారి మెటాలిక్ ఇది ఇలా మనం ఈ సర్కిల్స్ చుట్టాం కదా, అందులో జస్ట్ ఒక చిన్న డ్రాప్ లాగా ఎక్కడైతే మనం ఈ సర్కిల్స్ని చుట్టామో అక్కడ. ఇప్పుడు ఈ మెరూన్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం వేయవలసింది బ్లూ. ఈ పైన పికాక్ పైన మనం ఏ బ్లూ అయితే వేసామో ఆ బ్లూని తీసుకోవాలి. ఇప్పుడు ఆ బ్లూ తీసుకుని మనం ఎక్కడైతే ఈ ఫెదర్స్ ఉన్నాయో ఇలా మొత్తం అంతా కూడా ఇలా ఒకవైపు ఇప్పుడు ఈ బ్లూ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం గ్రీన్ తీసుకోవాలి. ఒకవైపు మనం బ్లూ వేసాం కదా, ఇప్పుడు మరొక వైపు గ్రీన్. ఇప్పుడు మనం ఈ ఫెదర్స్ ఉన్నాయి కదా, దీని లోపల ఇలా వైట్ ఈ మెటాలిక్ పెయింట్ వైట్ తోటి ఇలా ఒక చిన్న డ్రాప్ లాగా పెట్టుకోవాలి. పెద్దది కాదు కదా దీని ఫేసు, చిన్నది కదా, మనం కన్ను కూడా చిన్నగా వేసుకుందాం.
ఫైనల్లీ కంప్లీట్ అయిపోయాక దాని లుక్ అయితే ఇలా వచ్చింది. చాలా చాలా క్యూట్గా చాలా అందంగా వచ్చింది కదా ఈ పీకాక్ అయితే. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మరి నా ఛానల్కి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంతవరకు కాటన్ మీద చూపించాను, మీకు పట్టు మీద చూపించాను. ఇది ఉప్పాడ సిల్క్ పట్టు. ఉప్పాడ సిల్క్ పట్టు మీద ఇప్పుడు నేను వేసింది పెయింట్ చాలా చక్కగా నిలిచే ఉంది కదా. ఇలా దీని మీద కూడా పెయింట్ బాగుంది. అంటే నేను చెప్పాలనుకుంటున్నది ఇలా ఈ సిల్క్ పట్టు మీద కూడా పెయింట్ బాగానే కనిపిస్తుంది, అదే చెప్పాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటివి మరెన్నో కొత్త కొత్త ఐడియాస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.